ఈరోజు దేవుని వాగ్దానమును ధ్యానించుటకు నాతో పాటు ఏకీభవించిన ప్రతి కుటుంబమునకు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య యొక్క కృప, కనికరము, క్షేమము ఈ దినమంతయు మీకు తోడైండును గాక. ఈరోజు దేవుని వాగ్దానమును ధ్యానించే ముందు కొన్ని విషయాలను నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు ఆ 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేసినప్పుడు అనేక మంది రాజులు వీరిని చంపేయటానికి, అనేక మంది వీరితో యుద్ధం చేయడానికి బయలుదేరి వచ్చినారు. కానీ ఎవరు కూడా ఇశ్రాయేలు ప్రజలను ఓడించలేకపోయారు. ఎందుకు ఓడించలేకపోయారు? ఇశ్రాయేలు ప్రజలకు ఏమైనా యుద్ధ విద్యలు తెలుసా? మనం బైబిల్ కనుక చదివినట్లయితే ఐగుప్తు దేశంలో వీరు బానిసలుగా ఉన్నంత కాలము కూడా ఎటువంటి యుద్ధ విద్యలు వీరు నేర్చుకోలేదు. అంత మాత్రమే కాదు, వీరు మట్టి పనులు చేస్తూ బానిసలుగా బ్రతికేవారు అని మనకు బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. అలాంటి యుద్ధ విద్యలు తెలియని వీరికి ఏ రీతిగా ఇతర సైన్యము నుండి, ఇతర దేశ రాజుల నుండి వీరు రక్షించబడ్డారు అని గనక మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు వారి చుట్టూ ప్రాకారముగా ఉన్నాడు. హల్లెలూయా. గనుక ప్రియ కుమారుడా, కుమార్తె, నీ కుటుంబం చుట్టూ, నా కుటుంబము చుట్టూ దేవుడు ప్రాకారముగా ఉండడం ఎంతో శ్రేష్టకరమైనది. అంత మాత్రమే కాదు, నువ్వు ₹1,00,000 పెట్టి ఇల్లు కొనుక్కున్నా, ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొనుక్కున్నా, లేకపోతే కొన్ని కోట్ల విలువైన భూమిని నువ్వు కొనుక్కున్నా కానీ నువ్వు దానిని ఆ రీతిగా వదలవు. దాని చుట్టూ ఏం చేస్తావంటే ఏదో ఒకటి కాంపౌండ్ వాళ్ళు కట్టుకుని దాని చుట్టూ ఒక ప్రాకారాన్ని వేస్తావు. ఎందుకు ప్రాకారాన్ని వేస్తావు అంటే వేరే శత్రువు ఎవరైనా, తెలియని వాళ్ళు ఎవరైనా వచ్చి దానిని దొంగిలించే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కనుక నీ విలువైన భూముల చుట్టూ, నీ గృహము చుట్టూ ఒక కంచెను వేసుకుంటావు, ఒక ప్రాకారాన్ని నిర్మించుకుంటావు. దాని ద్వారా నీకు చాలా క్షేమకరమైన ఆలోచన, క్షేమకరమైన స్థితిగతులను కలిగి ఉంటాం. అదే రీతిగా దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనములను కనుక మనం శ్రద్ధగా ధ్యానించినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉన్నది. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యన నివాసినై మహిమకు కారణముగా ఉందును, ఇదే యెహోవా వాక్కు. ఇంగ్లీష్ బైబిల్లో చదువుదాం. ఫర్ ఐ సేత్ ద లార్డ్ విల్ బీ ఆన్ టు హెర్ ఏ వాల్ ఆఫ్ ఫైర్ రౌండ్ అబౌట్ అండ్ విల్ బి ద గ్లోరీ ఇన్ ద మిడ్స్ ఆఫ్ హెర్. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే నేను నీ గృహము చుట్టూ, నీ కుటుంబము చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ కుమారుడు, కుమార్తె, దేవుని వాక్యము, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కటాక్షము ఎప్పుడైతే నీ చుట్టూ ప్రాకారముగా ఉంటుందో నీకు ఎటువంటి రోగములు రావు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఎటువంటి ఇబ్బందులు రావు. అంత మాత్రమే కాదు, ఎటువంటి శత్రువు కూడా నిన్ను ముట్టలేడు. ఏ రీతిగా అయితే దేవుడు నీ గృహము చుట్టూ, నీ కుటుంబము చుట్టూ కంచెగా ఉండాలి అంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన మనసుకు మనము ప్రాకారము నిర్ణయించుకోవాలి. మీకు సందేహం రావచ్చు, ఇల్లు, గృహము, ఆస్తులు అయితే మనము ఒక చుట్టూ ఒక ఇటుకతో మనం ఏదన్నా ప్రాకారం నిర్ణయించుకుంటాం. కానీ మనం మనసుకు ఏ రీతిగా ప్రాకారం నిర్ణయించుకుంటామని మీకు సందేహం రావచ్చు. మనసుకు ఏ రీతిగా ప్రాకారము నిర్ణయించుకోవాలి అంటే ఎగ్జాంపుల్, మీరు ఉద్యోగానికి బయలుదేరి వెళ్తున్నారు. మీరు వెళ్ళేటప్పుడు అనుకోవాలి, ఈరోజు నా పై అధికారులు కానీ, నా కింద వారు కానీ ఏమన్నా కానీ నాకు కోపము రాకూడదు. అట్టి రీతిగా నా మనసుని నేను కంట్రోల్ చేసుకుంటున్నా అని నువ్వు చెప్పుటను బట్టి నీ మనసు ఏమవుతుందంటే నువ్వేదైతే ప్రాకారం నిర్ణయించావో, నువ్వేదైతే చెప్పావో దానిని దాటి నీ మనసు బయటికి వెళ్ళదు. హల్లెలూయా. గనుక ప్రియ కుమారుడ, కుమార్తె, నీ అత్తకి నీకు గొడవలు, లేదంటే నీ బంధువులకి నీకు గొడవలు, నీ భర్తకి నీకు గొడవలు, లేకపోతే నీ మావయ్యకి నీకు గొడవలు, నీ ఆడపడుచులకు నీకు గొడవలు, వారిని చూసిన ప్రతిసారి నీ బీపీ లెవెల్ కానీ, నీ షుగర్ లెవెల్ కానీ, లేకపోతే నీ హార్ట్ బీట్ కానీ చెప్పలేనంత పైకి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుందంటే నీ మనసుకు ప్రాకారం లేదు. ఇలా ప్రాకారం లేకపోవటాన్ని బట్టి ఈ బీపీ లెవెల్స్, ఈ షుగర్ లెవెల్స్, ఈ హార్ట్ లెవెల్స్ ఇవన్నీ పెరిగిపోవటాన్ని బట్టి నీకు ఎక్కువ అనారోగ్యం వస్తుంది. అంత మాత్రమే కాదు, నీ గృహంలో సమాధానం ఉండట్లే, నీ శరీరంలో సమాధానం లేదు, నీ ఆలోచనలో సమాధానం లేదు. కనుక వీటినన్నిటినీ జయించాలంటే మొట్టమొదటిగా నువ్వేం చేయాలంటే పొద్దుటే లేవగానే ప్రవ్వా జకర్యా గ్రంథం 2:5 ప్రకారంగా ప్రవ్వా నా మనసు చుట్టూ, నా ఆలోచన చుట్టూ ప్రాకారంగా ఉన్నందుకు వందనాలు. హల్లెలూయా. అలానే ఎప్పుడైతే నువ్వు పలికి ఆ యొక్క రోజును, ఆ యొక్క దినమును నువ్వు మొదలు పెడతావో, హల్లెలూయా, ఆ దినమంతా నీకు క్షేమం ఉంటుంది. హల్లెలూయా. నీ ఆరోగ్యంలో క్షేమం ఉంటుంది, నీ గృహంలో సమృద్ధి ఉంటుంది. అంత మాత్రమే కాదు, నీ మాటల్లో కూడా సమాధానం ఉంటుంది. కనుక ప్రియ కుమారుడ, కుమార్తె, నువ్వు ప్రతిరోజు లేవగానే ఏం చేయాలంటే జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనాన్ని ఎత్తుపట్టి పలకాలి. ప్రవ్వా ఈ దినమంతా నాకు ప్రాకారంగా ఉండు. ప్రవ్వా నేను ఎక్కడికైతే వెళ్తున్నానో, ఎవరితో అయితే మాట్లాడుతున్నానో
ఎవరినైతే కలుసుకుంటున్నానో వారందరిలో నేను మంచిగా ఉండేలాగిన, నా ఆలోచనలు మంచిగా ఉండేలాగిన, నా మాటలు మంచిగా ఉండేలాగిన, నా క్రియలు మంచిగా ఉండేలాగిన, నా నడవడిక మంచిగా ఉండేలాగిన, నా చుట్టూ ప్రాకారముగా ఉండయా అని నువ్వు ఎప్పుడైతే సహాయం అడుగుతావో ఆ దేవాతి దేవుడు నీ మనసు చుట్టూ, నీ ఆలోచన చుట్టూ, నీ నడవడిక చుట్టూ, నీ ప్రవర్తన చుట్టూ ప్రాకారంగా ఉంటాడు. ఎలాంటి ప్రాకారంగా ఉంటాడంట? అగ్ని ప్రాకారంగా ఉంటాడంట. ఎప్పుడైతే ఆయన నీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాడో తద్వారా నీ జీవితమును బట్టి, నీ ఆత్మీయ జీవితం బట్టి దేవునికి మహిమ వస్తుందంట. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఈ రీతిగా నిన్ను నువ్వు కట్టుకుంటావో, నీ మనసును నువ్వు భద్రపరుచుకుంటావో, నీ ఆలోచనలను భద్రపరుచుకుంటావో నీ ద్వారా దేవునికి మహిమ వస్తుంది. కనుక ప్రియ కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యమును ధ్యానిస్తున్న నీవు ఈ దినం మొదలుకొని సమాధానంగా ఉండాలంటే, ప్రతి క్షణము ప్రతిరోజు సమాధానంగా ఉండాలంటే ఈ గొప్ప రహస్యం ఏమీ లేదు. ఒకటే ఒక రహస్యం, జకర్యా గ్రంథం 2:5. ప్రభా నా చుట్టూ ప్రాకారంగా ఉండు ప్రభా, నా ఆలోచనల చుట్టూ ప్రాకారంగా ఉండు ప్రభా, నా తలంపుల చుట్టూ ప్రాకారంగా ఉండు ప్రభా, నా నోటి మాటల చుట్టూ ప్రాకారంగా ఉండు ప్రభా, నా వినికుడి చుట్టూ ప్రాకారముగా ఉండు ప్రభా, నా నడవడిక చుట్టూ ప్రాకారముగా ఉండు ప్రభా, నా భర్త చుట్టూ నువ్వు ప్రాకారముగా ఉండు ప్రభా, నా యవ్వన బిడ్డల చుట్టూ నువ్వు ప్రాకారముగా ఉండు ప్రభా అని నువ్వు ఎప్పుడైతే ఉదయకాలసమైన ప్రార్థన చేస్తావో నీ జీవితం గొప్పగా ఆశీర్వదించబడుతుందండి. కనుక ప్రియ కుమార్తె, ప్రతిరోజు ఈ వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయి, ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. తద్వారా నీ ఆత్మీయ జీవితమే కాదు, నీ కుటుంబ జీవితం కూడా కట్టబడుతుంది. అంత మాత్రమే కాదు, నువ్వేదైనా సంపాదిస్తున్నావా, ఆ సంపాదన వ్యర్థమైపోతుందా? నువ్వేమన్నాలంటే ప్రభా జకర్యా గ్రంథం 2:5 ప్రకారముగా ప్రభా నా సంపాదన చుట్టూ, నా కష్టార్జితము చుట్టూ నువ్వు ప్రాకారముగా ఉండు ప్రభా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవాతి దేవుడు నీ రాబడి చుట్టూ, నీ ఆస్తిపాస్తుల చుట్టూ, నీ యొక్క ధనము చుట్టూ ఆయన ప్రాకారంగా ఉంటాడు. తద్వారా ఏ సాతానుడు కానీ దానిని దొంగిలించలేడు, ఏ అనారోగ్యం కూడా దానిని దొంగిలించలేదు. కనుక ప్రియ కుమార్తె, నువ్వు ఈరోజు నీ సంపాదన అంతా కూడా ట్యాబ్లెట్స్కి లేదంటే హాస్పిటల్ చుట్టూ ఖర్చు చేస్తున్నావా? నువ్వు ఒకటే అనుకోవాలి, ప్రభా నా ఆరోగ్యం చుట్టూ నువ్వు ప్రాకారంగా ఉండు ప్రభా, నా ధనమంతా వృధా అయిపోతుంది ప్రభా, నా ఆదాయము చుట్టూ నువ్వు ప్రాకారంగా ఉండు ప్రభా, నా ఆరోగ్యము చుట్టూ నా ప్రాకారంగా ఉండు ప్రభా, నా శరీరము చుట్టూ ప్రాకారంగా ఉండు ప్రభా అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో అడుగుగానే ఇచ్చే దేవుడు మన దేవుడు. మనం నోరు తెరిచి అడగాలే కానీ ఆయన 100% ఇచ్చే దేవుడు. మనము మన బిడ్డలను ప్రేమించినప్పుడు, మన బిడ్డలు ఏదైనా చాక్లెట్ కానీ ఐస్ క్రీమ్ కానీ అడిగినప్పుడు ఏ రీతిగా అయితే మనం ఇవ్వాలనే ఒక ఆలోచన కలిగి ఉంటామో, వారిని సంతోషపెట్టాలనే ఆలోచన ఏ రీతిగా అయితే కలిగి ఉంటామో అదే రీతిగా దేవుడు కూడా నీ నోటి నుంచి ఏదైతే అడుగుతావో దానిని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, నిన్ను సంతోషపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆయన నిన్ను ఆదరించాలన్నా, ఆయన నిన్ను సంతోషపరచాలన్నా, నీ జీవితం కట్టబడాలన్నా నీ నోరు తెరిచి దేవుని వాగ్దానాన్ని ప్రతి వాక్యమును కూడా ఎత్తిపట్టి పలకాలి. హల్లెలూయా. ఎప్పుడైతే అలా పలుకుతావో నీ జీవితం కట్టబడుతుంది. చూడండి, సంసోను అభిషక్తుడే కానీ ఆయన మనసుకు ప్రాకారం లేదు, అడ్డు అదుపు లేదు, అందుకనే పడిపోయాడు. సొలొమోను జ్ఞానం కలిగిన వాడే కానీ ఆయన మనసు చుట్టూ ప్రాకారం లేదు, ఆయన పడిపోయాడు. కానీ యేసేపు ఉన్నాడు చూసారా, హల్లెలూయా. ఆయన మనసు చుట్టూ ఎప్పుడు ప్రాకారాన్ని కట్టుకున్నాడు దేవుని వాక్యాన్ని. అందుకని ఎలాంటి అవరోధం వచ్చినా, ఎటువంటి స్త్రీ ఆయన ఎదుటికి వచ్చినా అందగాడే, కానీ ఎటువంటి స్త్రీలు వచ్చినా కానీ తన మనసుకు చుట్టూ ప్రాకారం కట్టుకోవడాన్ని బట్టి ఆ యొక్క టెంప్టేషన్ని, స్త్రీ నుంచి వచ్చిన ఆ యొక్క టెంప్టేషన్ని జయించగలిగాడు. కనుక ప్రియ కుమార్తె, నువ్వు కూడా నీ బంధువుల నుంచి కానీ, నీ స్నేహితుల నుంచి కానీ, లేకపోతే నీ చుట్టుపక్కల వారిని, ఇరుగు పొరుగు వారిని బట్టి కానీ, నీ ఉద్యోగ ప్రదేశాల్లో కానీ, లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తున్నా నీకు ఏదైనా అవరోధాలు వస్తున్నాయంటే మొట్టమొదటిగా నువ్వేం చేయాలంటే నీ మనసు చుట్టూ ప్రాకారాన్ని వేసుకోవాలి. ప్రాకారాన్ని ఎలా వేసుకోవాలంటే ఆయన వాక్యం ఎత్తిపట్టి పలకాలి. కనుక ప్రియ కుమార్తె, జకర్యా గ్రంథం 2:5 అధ్యాయం 5వ వచనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతిరోజు పలకండి. తద్వారా నీ మనసు చుట్టూ, నీ ఆలోచన చుట్టూ, నీ గృహం చుట్టూ, నీ సంపాదన చుట్టూ, నీ వ్యాపారం చుట్టూ, నీ యవ్వన బిడ్డల చుట్టూ, వారు ఎక్కడికి వెళ్తున్నారో తెలియట్లేదు ప్రభా, వారు ఏం చేస్తున్నారో మాకు తెలియట్లేదు ప్రభా, సింపుల్, వారు ఏం చేస్తున్నారో నీకు తెలియక అవసరం లేదు, ఒకటి పలుకు. నీ యవ్వన బిడ్డలు బయటకు వెళ్తున్నప్పుడు ప్రభా, నా యవ్వన బిడ్డలు బయటకు వెళ్తున్నారు ప్రభా, ఎలాంటి స్నేహితులతో వెళ్తారో, ఎలాంటి ప్రదేశాలకు వెళ్తారో నాకైతే తెలియదు కానీ ప్రభా వారి చుట్టూ నువ్వు ప్రాకారముగా ఉండయా అని నువ్వు ఎప్పుడైతే పలుకుతావో ఆ దేవాతి దేవుడు నీ యవ్వన బిడ్డల చుట్టూ ప్రాకారంగా ఉంటాడు. కనుక ఎలాంటి ప్రాకారం? అగ్ని ప్రాకారంగా ఉంటాడు. తద్వారా నీ యవ్వన బిడ్డల జీవితం బట్టి, వారి సాక్ష్యమును బట్టి ఆ దేవాతి దేవునికి మహిమ వస్తుంది. హల్లెలూయా. కనుక ప్రియ కుమార్తె, ఉదయకాల్సిన నీ వాక్యం ధ్యానిస్తున్న నువ్వు ప్రతిరోజు వాక్యమును నువ్వు ప్రాకారంగా వేసుకోవాలి. తద్వారా నువ్వు దీవించబడతావు. అలాంటి కృప నీకు, నాకు ఈ వాక్యం ఉదయకాల్సిన ఈ వాక్యం ధ్యానిస్తున్న నీ కుటుంబంకు, నా కుటుంబంకు ప్రాకారంగా ఉండునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మదేవ, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన నామమునకు వేల కొలది గంధం చెల్లిస్తున్నాం ప్రభా. ఆ దినమున ప్రభా ఇశ్రాయేల్ ప్రజల చుట్టూ ప్రభా ప్రాకారముగా ఉన్నావు కనుక వారికి యుద్ధాలు రాకపోయినా అన్ని యుద్ధాలు గెలిచారు ప్రభా.
థ్యాంక్ యూ లార్డ్. నేను సొలొమోను ప్రభా తను జ్ఞానవంతుడే కానీ తన మనసుకు ప్రాకారం లేదు ప్రభా, పడిపోయాడు ప్రభా. సంసోను అభిషక్తుడే కానీ తన మనసు చుట్టూ ప్రాకారం లేదు ప్రభా, వాక్యం అనే ప్రాకారం లేదు, పడిపోయాడు ప్రభా. కానీ యేసేపు ప్రభా అందగాడే, అన్ని విషయాల్లో తెలివైనవాడు, జ్ఞానం కలిగిన వాడు కానీ తన మనసు చుట్టూ ప్రాకారాన్ని వేసుకున్నాడు. తద్వారా ఆయన దీవించబడ్డాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు ప్రభా. ఇదిగోనైనా ఈ దినం మొదలుకొని నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మా కుటుంబం చుట్టూ మీరు ప్రాకారంగా ఉన్నందుకు వందనాలు. జకర్యా గ్రంథం 2:5 ప్రకారంగా అగ్ని ప్రాకారముగా మా కుటుంబాల చుట్టూ ఉన్నందుకు వందనాలయ్యా. మా యవ్వన బిడ్డల చుట్టూ ఉన్నందుకు వందనాలయ్యా. మా ఆరోగ్యము చుట్టూ ఉన్నందుకు వందనాలయ్యా. మా గృహము చుట్టూ ఉన్నందుకు వందనాలయ్యా. మా దాంపత్య జీవితము చుట్టూ ఉన్నందుకు వందనాలయ్యా. నైనా దేవ మేము ఎక్కడికైతే వెళ్తామో మా యొక్క రాకపోకలందు ప్రాకారంగా ఉన్నందుకు వందనాలు ప్రభా. మరణము మమ్మల్ని ముట్టుకున్నట్లు ప్రాకారముగా ఉన్నందుకు వందనాలు ప్రభా. అప్పులు మమ్మల్ని ముట్టుకున్నట్లు మా చుట్టూ ప్రాకారంగా ఉన్నందుకు వందనాలయ్యా. థ్యాంక్ యూ లార్డ్. నేను ఎప్పుడైతే నువ్వు ప్రాకారంగా ఉంటావు ప్రభా, నేను మీ మహిమ పొందుకుంటాం ప్రభా. అటు కృప మాకు కలుగును గాక. నన్ను ఏదైతే వాగ్దానం ఇచ్చావు ప్రభా, ఆ వాగ్దానం మా జీవితాల్లో ఫలించును గాక. నేను సంఘము చుట్టూ, సంఘ బిడ్డల చుట్టూ నేను మీరు ప్రాకారంగా ఉన్నందుకు వందనాలు ప్రభా. నేను ఎందు నమ్మకించిన బిడ్డల చుట్టూ ప్రాకారంగా ఉన్నందుకు వందనాలు ప్రభా. వారి సంపాదన చుట్టూ ప్రాకారంగా ఉన్నందుకు వందనాలయ్యా. వారి బిజినెస్ల చుట్టూ ప్రాకారంగా ఉన్నందుకు వందనాలయ్యా. వారి శత్రువులు వీరి మీదకి రాకుండా ఉండినట్లు ప్రభా వారి చుట్టూ ప్రాకారంగా ఉన్నందుకు వందనాలు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. నేను ప్రతి కుటుంబాన్ని, ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని మీరు సంరక్షించినందుకు వందనాలు ప్రభా. వరదల నుంచి, నేను కరువుల నుంచి, నేను ఇబ్బందుల నుంచి, ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల నుంచి, నేను అనారోగ్య సంబంధమైన నేను ఇబ్బందుల నుంచి, మరణకరమైన రోగం నుంచి ప్రభా మీరు ప్రాకారంగా ఉన్నందుకు వందనాలయ్యా. థ్యాంక్ యూ లార్డ్. నైనా ఈరోజు సంఘం ప్రభా అనేక విషయాల్లో బలహీనమైపోతుంది ప్రభా. నన్ను శత్రువుని జయించలేని బలహీనులు అయిపోతున్నారు ప్రభా. మా చుట్టూ మీరు ప్రాకారంగా ఉన్నందుకు వందనాలయ్యా. థ్యాంక్ యూ లార్డ్. ఏ గర్భం అయితే ఫలించట్లేదో ఆ గర్భము చుట్టూ మీరు ప్రాకారముగా ఉన్నందుకు వందనాలయ్యా. ఎవరికైతే స్వస్థత రావడం లేదు ప్రభా వారి చుట్టూ మీరు ప్రాకారంగా ఉన్నందుకు వందనాలు. వారి ఆరోగ్యం చుట్టూ ప్రాకారంగా ఉన్నందుకు వందనాలు ప్రభా. ఎవరైతే నైనా దినదినం అప్పులు ఊబిలో కురుకుపోతున్నారు ప్రభా వారి సంపాదన చుట్టూ మీరు ప్రాకారముగా ఉన్నందుకు వందనాలయ్యా. తద్వారా వారు లేవనెత్తబడుదురుగాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మదేవ ఇలాంటి క్రియలు జరిగించినందుకు వందనాలు ప్రభు. మీరు లోకమునకు వెలుగు అన్నదేవా మేము లోకమునకు వెలుగుగా ఉందముగాక. లోకమునకు ఉప్పు అన్నదేవా మేము లోకమునకు ఉప్పుగా ఉందముగాక. అటు రీతిగా మమ్మల్ని, మా కుటుంబాలని, మా బిడ్డలను దీవించినందుకే వందం చెల్లిస్తూ మాకు చుట్టూ, మా దాంపత్య జీవితాల చుట్టూ, మా గృహాల చుట్టూ, మా ఆస్తుపాస్తుల చుట్టూ, మీరు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదము చుట్టూ జకర్యా గ్రంథం 2:5 ప్రకారంగా ప్రాకారమును వేసినందుకే వందం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున మా మనవులని అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. కనుక ప్రియ కుమార్తె జకర్యా గ్రంథం 2:5 రోజు 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 ధ్యానించు. తద్వారా నీ కుటుంబం చుట్టూ ప్రాకారం ఉంటుంది. ఏ శత్రువు కూడా నిన్ను ముట్టుకును గాక. జకర్యా గ్రంథం 2:5 పలుకుటను బట్టి, ప్రతిరోజు పలుకుటను బట్టి నీ వ్యాపారము చుట్టూ ఆయన ప్రాకారము ఉండునుగాక. నీ ఆరోగ్యము చుట్టూ ప్రాకారం ఉండునుగాక. అగ్ని ప్రాకారం ఉండునుగాక. నీ సంపాదన చుట్టూ అగ్ని ప్రాకారం ఉండునుగాక. దినదినం ఉద్యోగం విషయంలో ఏదైతే భయపడుతున్నావో ఆ భయము పోవులాగున, తొలగిపోవులాగున నీ ఉద్యోగము చుట్టూ ఆయన అగ్ని ప్రాకారంగా ఉండునుగాక. ఏ అధికారులు అయితే నిన్ను తృణీకరిస్తున్నారో తృణీకరించిన అధికారులే నిన్ను గౌరవించులాగున ఆ దేవాతి దేవుడు నీ చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండునుగాక. నువ్వు బయటకు వెళ్తున్నావు, నువ్వు లోపలికి వస్తున్నావు, నీవు ఆ దేవాతి దేవుడు నీ చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండునుగాక. మరణము నీ దగ్గరికి రాకుండానుగాక. శ్రమలు నీ ఎద్దుకు రాకుండానుగాక. అప్పుల సమస్యలు నీ ఎద్దుకు రాకుండానుగాక. కుటుంబ కలహాలు నీ ఎద్దుకు రాకుండానుగాక. ఇరుగు పొరుగు శత్రు వేసే ఏ అగ్ని బాణము కూడా నిన్ను తాకకుండానుగాక. అటు రీతిగా నీ చుట్టూ జకర్యా గ్రంథం 2:5 ప్రకారంగా అగ్ని ప్రకారంగా ఆ దేవాతి దేవుడు ఉండునుగాక. ఈ మాటలను దేవుడు దీవించునుగాక. అందరికీ వందనాలు. షాలోమ్.